టీడీపీ కోసం రంగంలో దిగిందట లక్ష్మీ ప్రణతి. చంద్రబాబు అయితే ఫుల్ ఆనందంలో ఉన్నట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తెలుగుదేశం పార్టీలోకి చేరి ప్రచారం చేయడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్స్ ఎక్కువ సమయం లేదు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం తమ మేనిఫెస్టోస్‌ని ప్రకటించి ఖచ్చితంగా ప్రజల మీద తమ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి, అలాగే మరి రాబోయే ఎలక్షన్స్‌లో తమని గెలిపించడానికి కావాల్సిన మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకుంది. అందుకే ఈ నేపథ్యంలో ఎంతో చక్కగా తెలుగుదేశం పార్టీ కోసం లక్ష్మీ ప్రణతి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు కూడా ఎంతో ఆనందంగా ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టుగా సమాచారం. టీడీపీ పార్టీ కోసం లక్ష్మీ ప్రణతి రావడం అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయమే. కాబట్టే తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని ఇన్వైట్ చేసినట్టుగానే తెలుస్తోంది. నేను ఎలాగో నన్ను ఎవరు అక్కడ పట్టించుకోరు. అలాగే సినిమాలకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే నేనొస్తే వాళ్ళందరికీ ఇబ్బంది. కాబట్టి నువ్వు వెళితే నా తరపు నుంచి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అంటూ చెప్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ యొక్క పర్మిషన్ ఇష్టంతోనే ఇప్పుడు చంద్రబాబు సపోర్ట్ చేయడానికి లక్ష్మీ ప్రణతి వచ్చింది. లక్ష్మీ ప్రణతి వస్తే ఆబ్వియస్‌లీ ఎన్టీఆర్ అభిమానులు కూడా చంద్రబాబు వెంటే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ గౌరవం దక్కుతుంది. అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అందుకే లక్ష్మీ ప్రణతి ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించిన విషయాల్ని ప్రమోట్ చేయడానికి సిద్ధమైంది. నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు అధ్యక్షుడిగా, సీఎం క్యాండిడేట్‌గా రాబోతున్నట్టుగా సమాచారం. ఇలాంటప్పుడు లక్ష్మీ ప్రణతి వచ్చి తన సపోర్ట్‌ని అందించి తప్పకుండా చంద్రబాబు గెలవాలని అభిమానుల్ని ప్రభావితం చేయడానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.